ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కప్పుకుంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి. తెల్లవారుజామున ఎముకలు కొరికే చలి ఉంటోంది. ఉదయం 8 దాటినా సూర్యుడు కనిపించడం లేదు. మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నడిచి వెళ్లే వారికి కూడా ఎదుటివారు దగ్గరకు వచ్చే వరకు కనపడటం లేదు. మధ్యాహ్నం కూడా ఈదురుగాలి వీస్తోంది. రామగుండంలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. చలి తీవ్రతతో సింగరేణి ఓపెన్ కాస్ట్ కార్మికుల హాజరు శాతం తగ్గింది. బాగా పెరిగింది. -డిగ్రీస్ దగ్గరలోకి వస్తుంది. 7 డిగ్రీస్ 8 డిగ్రీస్ 9 డిగ్రీస్ వస్తుంది. రామగుండం మరి కోల్డ్ ఆదిలాబాద్తో పాటు వీళ్ళు తగిన జాగ్రత్తలు ఎవరెవరు ముఖ్యంగా అంటే వృద్ధులు చిన్నపిల్లలు అండ్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, ఎక్కువ ఆస్తమా అంటారు, శ్వాసకోశ వ్యాధితో బాధపడే వాళ్ళు, వీళ్ళు ఆ చలికి ఎక్స్పోజ్ కావడం వల్ల వాళ్ళకి ఆ శ్వాసనాళాలు మూసుకుపోయి వాళ్ళకి శ్వాస ఆడడం ఇబ్బందిగా ఉంటుంది. సో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. బేసిక్ ఏంటంటే వీళ్ళు ఎక్స్పోజ్ కాకూడదు. ఫస్ట్ ఏంటంటే నివారించుకుంటే తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. ఎక్స్పోజ్ అయిన పరిస్థితులు కనుక ఉంటే కనుక తగిన జాగ్రత్తలతో అంటే స్వెటర్స్ కానీ, మఫ్లర్స్ కానీ, వ్యాజ్లైన్ కానీ ఇవన్నీ వాడుకుంటూ ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది. అండ్ టెంపరేచరు ఉదయం 10 గంటల తర్వాత మాత్రమే బయటికి వెళ్ళేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 6 o'clock లోపు ఇంట్లో ఉంటే కనుక మీరు జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఈ డస్ట్ ఎలర్జీ వల్ల కూడా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. సో ఈ వ్యాధులు ఉండేవాళ్ళు వ్యాధులు ఉండేవాళ్ళు అంటే ముఖ్యంగా శ్వాస సంబంధ వ్యాధులు ఉండేవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అంటే వృద్ధులు అండ్ చిన్నపిల్లలకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. -డిగ్రీస్ దగ్గరలోకి వస్తుంది. 7 డిగ్రీస్ 8 డిగ్రీస్ 9 డిగ్రీస్ వస్తుంది. రామగుండం మరి కోల్డ్ ఆదిలాబాద్తో పాటు వీళ్ళు తగిన జాగ్రత్తలు ఎవరెవరు ముఖ్యంగా అంటే వృద్ధులు చిన్నపిల్లలు అండ్ శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, ఎక్కువ ఆస్తమా అంటారు, సిఓపిడి అంటారు, ఈ శ్వాసకోశ వ్యాధితో బాధపడే వాళ్ళు, వీళ్ళు ఆ చలికి ఎక్స్పోజ్ కావడం వల్ల వాళ్ళకి ఆ శ్వాసనాళాలు మూసుకుపోయి వాళ్ళకి శ్వాస ఆడడం ఇబ్బందిగా ఉంటుంది. సో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. బేసిక్ ఏంటంటే వీళ్ళు ఎక్స్పోజ్ కాకూడదు. ఫస్ట్ ఏంటంటే నివారించుకుంటే తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. ఎక్స్పోజ్ అయిన పరిస్థితులు కనుక ఉంటే కనుక తగిన జాగ్రత్తలతో అంటే స్వెటర్స్ కానీ, మఫ్లర్స్ కానీ, వ్యాజ్లైన్ కానీ ఇవన్నీ వాడుకుంటూ ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది. అండ్ టెంపరేచరు ఉదయం 10 గంటల తర్వాత మాత్రమే బయటికి వెళ్ళేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 6 o'clock లోపు ఇంట్లో ఉంటే కనుక మీరు జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఈ డస్ట్ ఎలర్జీ వల్ల కూడా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. సో ఈ వ్యాధులు ఉండేవాళ్ళు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా